వరి పంటకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని నవిపేట్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ధ్యాగ సరీన్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓకి వినతి పత్రం. నవిపేట్ మండలంలోని గ్రామాల రైతుల యొక్క పంట పొలాల సాగుకు నీరు విడుదల చేయటకు గురించి నిజాంపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క ట్రాన్స్ఫార్మర్ దొంగలించబడినందున చర్య తీసుకుని వెంటనే ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని నవిపేట్ బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు ధ్యాగ సరీన్ గారు మాట్లాడుతూ నవిపేట్ మండలంలో 70% గ్రామాల రైతులు D50 కాలువపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారని, సకాలంలో వర్షాలు పడక నవిపేట్ మండలంలోని రైతులు వరి నాట్లు వేయక నాటిన వరి పంటలు ఎండిపోయే రైతులు నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే నిజాం లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి 250 kVAR ట్రాన్స్ఫార్మర్ ను గత కొన్ని నెలల క్రితం దొంగలించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు రైతులను ఎవరూ పట్టించుకోకపోవటం లేదు. అలాగే ట్రాన్స్ఫార్మర్ ను బిగించకపోవటం వలన గోదావరిలో నీళ్లు ఉన్నప్పటికీ నిజాంపూర్, లింగాపూర్, బినోలా గ్రామాల రైతులు సుమారు 1600 ఎకరాల సాగుకు నీరు లేక నాటిన పొలం ఎండిపోవడం జరుగుతోంది. గత సంవత్సరం కూడా ట్రాన్స్ఫార్మర్ దొంగతనానికి గురైతే రైతులు సుమారు తాము స్వంతంగా 4 లక్షలు సమకూర్చి ట్రాన్స్ఫార్మర్ ను బిగించుకోవడం జరిగింది. మళ్లీ యథావిధిగా దొంగతనం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు, అధికారులు వెంటనే స్పందించి కొత్త ట్రాన్స్ఫార్మర్ ను ఇప్పించి రైతులను ఆదుకోవలసిందిగా, అలాగే D50 కెనాల్ ద్వారా వరి పంటలకు సాగునీరు అందించవలసిందిగా భారతీయ జనతా పార్టీ వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు ధ్యాగ సరీన్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు భోజన్న, మండల ప్రధాన కార్యదర్శులు రాజేందర్, భూషణ్, జిల్లా యువ మోర్చా ఉపాధ్యక్షులు పిల్లి శ్రీకాంత్, మండల ఉపాధ్యక్షులు కోరే గంగాధర్, సీనియర్ నాయకులు ఆనంద్, శ్రీనివాస్ గౌడ్, గణేష్, ప్రవీణ్, మోర్చాల అధ్యక్షులు రాజశేఖర్, రాము, కార్యకర్తలు గోపాల్, సందీప్, రాజు, వినయ్ తదితరులు పాల్గొన్నారు. రైతులు ఉన్నారు. వరిని నాటుకోలేక నారు ముదిరిపోవడం, ఎన్నో ఇబ్బందులు గురి కావడం జరుగుతుంది. ఏదైతే సంబంధిత నిజాం సాగర్ కాలువ ద్వారా D50 కెనాల్ ద్వారా వచ్చే వాటర్ని కూడా విడుదల చేయకపోవడం చాలా బాధాకరం. సుమారు నవిపేట మండలంలో 70% మంది రైతులు ఆ D50 కెనాల్ ద్వారా ఆధారపడి ఉండడం జరుగుతుంది. ఏదో కొంచెం బోరు వాటర్ వస్తున్నాయని చెప్పి దాని ద్వారా కెనాల్ ద్వారా వాటర్ వస్తాయని పొలం నాటుకొని ఆ పొలాలు కూడా ఎండిపోవడం జరుగుతున్నది. వెంటనే సంబంధిత అధికారులు చొరవ చూపి ఈ D50 కెనాల్ ద్వారా వాటర్ని విడుదల చేయాలని కోరుతున్నాం. అలాగే గత సంవత్సరం నుంచి నవిపేట్ మండలంలోని నిజాంపూర్ గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 250 గల ట్రాన్స్ఫారం దొంగతనానికి గురి కావడం జరిగింది. ఇది ఒక్కసారి కాదు, 2 సార్లు కావడం జరిగింది. రైతాంగం 4 లక్షలు సమకూర్చి లాస్ట్ సంవత్సరం దాన్ని ఏర్పాటు చేసుకొని వారే రైతులు పంట పండించుకోవడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ దొంగతనానికి గురి కావడం జరిగింది. కాబట్టి తక్షణమే లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులు స్పందించి ఈ 250 ట్రాన్స్ఫార్మర్ని అందించి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. అక్కడ నిజాంపూర్ గ్రామ శివారంలో సుమారు 1600 ఎకరాల రైతులు నష్టపోవడం జరుగుతుంది. అది బినోల గ్రామం కానీ, లింగాపూర్ గ్రామం కానీ, ఆ గ్రామానికి సంబంధించిన శివారులో రైతులు కానీ తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి తక్షణమే మేము అధికారులను కోరుకొని యుద్ధ ప్రాతిపదికన ఆ ట్రాన్స్ఫార్మర్ని ఇప్పించి రైతులను ఆదుకోవాల్సి ఉంటాం. ఇది రైతు ప్రభుత్వం, రైతులని ఆదుకుంటాం, రైతులకు భరోసా ఇస్తాం, రైతులకు అదిస్తాం ఇదిస్తాం కాదు, ఎండిపోతున్న పంటని ఆదుకోవాల్సిందిగా ముఖ్యంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఈ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేస్తే 1600 మంది రైతులు వాళ్ళ కష్టం వృధా అయిపోతుంది. కాబట్టి తక్షణమే